హాయ్ గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇల్లు ఇల్లాలు. ఈరోజు మనం పచ్చి బియ్యంతో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇవి స్ట్రీట్ ఫుడ్ కన్నా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హైజీనిక్గా చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే. దీనికోసం నేను ముందుగా 1.5 గ్లాస్ పచ్చి బియ్యాన్ని తీసుకున్నానండి. తీసుకొని బాగా కడిగి 2-3 సార్లు బాగా నీట్గా బాగా కలుపుకొని కడిగానండి. కడిగి నానబెట్టుకున్నాను, 3 గంటలకు ముందు నానబెట్టుకున్నాను. తర్వాత ఈ బియ్యాన్ని తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక నేను బంగాళదుంపలు 2 తీసి ఉడికించి పెట్టుకున్నాను. పైన పొట్టు కూడా తీసేసాను. సగం బియ్యం వరకు మిక్సీ చేసుకున్న తర్వాత ఈ బంగాళదుంపలు కూడా వేసుకొని బాగా నున్నగా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత తీసి వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులో తరుక్కున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకు కాస్త తక్కువ వచ్చింది, అందుకని కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకున్నానండి. ఇలా మీరు ఉండాలండి పిండి. అంత ఎక్కువ జారుడుగానే ఉండకూడదు, మరీ గట్టిగానే ఉండకూడదు. ఇలాగుంటే మనకి పునుగులు చాలా బాగుంటాయి. మరి ఎక్కువ జారుడుగా ఉంటే ఆయిల్ కూడా పీల్చేస్తాయండి. నేను ఈ పునుగుల్లోకి కారం పచ్చడి చేస్తున్నాను. మా పిల్లలకి కారం పచ్చడి ఇష్టము, అందుకే కారం పచ్చడి చేయమన్నారు, అదే చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే వేరుశనగ పలుకుల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ కూడా చేసుకోవచ్చు అండి. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు, లేదా 2 రకాలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ కారం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. దీనికోసం ఒక పెనంలో నూనె పోసుకొని అందులో ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలండి. కాస్త పచ్చనిపప్పు, మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. నేను ప్రతి పచ్చడికి కరివేపాకు వేస్తానండి, ఎందుకంటే మనం కూరలలో వాటిలో వేసిన కరివేపాకు చాలామంది తినరు కదండి, పిల్లలు అయితే అస్సలు తినరు. ఇలా పచ్చళ్ళు వేసి మిక్సీ చేస్తే చాలా బాగుంటుంది. ప్లస్ మనం కరివేపాకు తిన్నాం కాబట్టి చాలా మంచిదండి. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు బాగా తొందరగా మగ్గిపోవాలంటే ఉప్పు వేసుకోవాలి కదండి. నేను అందుకే ఉప్పు కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చాను. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని మెత్తగా మగ్గినాక ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం పునుగులు ఎలా తయారు చేసుకుందాము. దీనికోసం ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక బాగా అందులో పునుగుల పిండి వేసుకున్నానండి. నేను ఈ పునుగుల్ని ఒక 4-5 ట్రిప్పులు వచ్చాయండి నాకు, వేసి తీసుకున్నాను. ఇంకా వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని అదంతా చూపించలేదండి. ఇలా తీసుకున్నాక పునుగుల్ని ఇలా ప్లేట్లోకి తీసుకుని అందరికీ సర్వ్ చేసేయడమే. నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. థ్యాంక్ యూ.